యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ఇప్పుడు మనము లూకాసు వార్త 1వ అధ్యాయం 26 నుండి 27 వచనాల్లో గబ్రియల్ దూత మరియాకు వచ్చి శుభవచనం, యేసుక్రీస్తు గురించిన శుభవచనం పలికిన ఈ ప్రదేశానికి మనం వచ్చాము. ఇదిగో ఇక్కడే గబ్రియల్ దూత కనపడి యేసు తల్లికి నీకు శుభములు కలుగును గాక అంటూ పలికింది. నీ కన్యక గర్భంలో యేసు అనే వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా జన్మించబోతున్నాడు, లోకరక్షకుడుగా పుట్టబోతున్నాడు అనే విషయం ఇక్కడే చెప్పినట్టుగా 1వ శతాబ్దం నుండి ఈ ప్లేస్ని కనుక్కొని ఇది పవిత్రమైన ప్లేస్గా ఎంచుతున్నారు. అయితే ఏది ఏమైనప్పటికీ నజరేతు నుండి ఏమైనా మంచిది వస్తాయా అనే ప్రశ్నకి ఇక్కడ చక్కని జవాబు దొరికినట్టుగా మనం చూడగలుగుతాం. ఎందుకు నజరేతు నుండి ఏదైనా మంచిది వస్తాయని అడిగేవాళ్ళంటే, నజరేతు పూర్వకాలంలో యేసుప్రభు కాలంలో బాగా కరువుకు లోనైపోయింది. ఇక్కడ రోమీల యొక్క ఆధిపత్యం కొనసాగించగా ఇక్కడ రోమ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు సైనికులు మరి ఎక్కువ ఇక్కడ స్టే అయ్యేవాళ్ళంట. అంతేకాదు, కష్టపడ్డ వలన ఈ ప్రాంతంలో చాలామంది దొంగలు దుష్టులుగా తయారయ్యారు. అందుకొరకే నజరేతు నుండి ఏమైనా మంచిది వస్తాయని అడిగేవాళ్ళు. ఎప్పుడైతే గబ్రియల్ దూత వచ్చి మేరీ యొక్క గర్భంలో నువ్వు ఒక కుమారుని కనబోతున్నావని చెప్పడం జరిగిందో, ఇప్పుడు శుభవార్త వచ్చేసింది. యేసు ఎవరి జీవితంలో ప్రవేశిస్తాడో, ఎటువంటి చెడు ఉన్నా, వాళ్ళకి చెడు బ్యాక్గ్రౌండ్ ఉన్నా దాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చగలుగుతాడు, దీవెనకరంగా మార్చగలుగుతాడు. కనుక యేసు యొక్క జన్మదినానికి గురించిన మరియాకు చెప్పబడిన శుభవార్త మీకు కూడా చెప్పబడుతుంది. మీ అందరి హృదయంలో యేసు జన్మించబోతున్నాడు. అదే శుభవార్త. మీ యొక్క బ్యాక్గ్రౌండ్ యేసు వచ్చిన తర్వాత ఎటువంటి చెడ్డ బ్యాక్గ్రౌండ్ అయినా దేవుడు మార్చగలుగుతాడు. దేవుడు ఈ మాటను ఆశీర్వదించుగాక. ఆమేన్.